వైసీపీ నాయకులకు దళిత ఐక్య సంఘ వేదిక రాష్ట్ర అధ్యక్షులు కాణిపాకం సుధారకయ్య కబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు అతని అనుచరులపైన వైసీపీ నాయకుడు దౌర్జన్యానికి దాడికి పాల్పడ్డారని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రెస్ మీట్ ద్వారా మాట్లాడుతున్నామని అన్నారు. మరోసారి పునరావృతమైతే అధికార పార్టీకి లేని ఎన్నికల కోడ్ నిబంధనలు మాకెందుకంటూ రోడ్డుపైకి వస్తామని హెచ్చరించారు. ఇటువంటి పుట్ట బెదిరింపులకు బెదిరే ప్రసక్తే లేదంటూ స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోతుందని, టీడీపీ గెలుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కేసు అవుతుంది, కోర్టులు ఉన్నాయి, అంతేగాని మీరే చట్టాన్ని సేవలు తీసుకుని వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తే వాళ్ళు భయపడతా అనుకుంటున్నారు మీరు. కానీ మేము చెప్పేది ఒకటి, మేమందరూ కూడా బలహీన వర్గాలందరూ, ఎస్సీ బీసీ మైనారిటీ అందరూ కూడా ఆయన ఎంపీ గారికి మేమందరూ సపోర్ట్ ఉన్నాము. కాబట్టి ఇలాంటిసారి కానీ ఇంకొకసారి అయిందంటే మాత్రం మేము కూడా మీకు సరైన బుద్ధి చెప్పే అవకాశం మీరు మాకు కల్పించద్దండి అని మేము వైసీపీ కార్యకర్తలకు ముఖ్యంగా వాళ్ళకందరూ కూడా మేము తెలియజేస్తున్నాము. అంతేగాని దౌర్జన్యం అనేది ఎప్పటికీ మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. కాబట్టి సామరస్యంగా ప్రజాస్వామ్యంలో వాళ్ళ అక్కడ ఓటును వాళ్ళు వినియోగించుకొని ఎవరు గెలిస్తే వాళ్ళు పెత్తనం చేయాలి, కానీ మీరు 24 గంటలు పెత్తనం చేస్తే సేవ చేయాలి, కానీ పెత్తనం మాత్రం కాదు కదా. ప్రజాస్వామ్యం సేవ చేయడానికి ఇస్తామంటే మీరు ఇప్పటి నుంచే దౌర్జన్యం చేస్తే అప్పుడు ప్రజాస్వామ్యం ఏమైపోవాలా. కాబట్టి మీకు అందరికీ మరి ఒకసారి తెలియజేస్తున్నాను, దయచేసి వైసీపీ వాళ్ళు ముందు జాగ్రత్త సరిగా మీ యొక్క పనులు మీరు చేసుకోండి. అంతేగాని తెలియజేసే వాళ్ళు కదా, బయట నుంచి వచ్చినారు, వీళ్ళకి ఎవరు సపోర్ట్ లేరు కదా అనుకుంటే అది మీ మూర్ఖత్వం అవుతుందని తెలియజేస్తున్నాం. జై భీమ్. బహుజనుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు మేము ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే దగ్గుమల్ల ప్రసాదరావు గారు ఎంపీ గారినట్టుగా నామినేషన్ వేశారు. అతను కొద్ది కాలంలోనే దళితులకు చాలా చేరువై పార్టీ పరంగా దళితులకు దగ్గరై వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతో దళితులతో ఏకమవుతున్నారు. అది భరించలేక గతంలో ఉన్నటువంటి పనికిమాలిన ఎంపీ ఒక రెడ్డప్ప అని అతను, కనీసం రెడ్డప్ప అని అతను ఎంపీగా ఉన్నాడే కానీ ఎవరికి ఏ గ్రామంలో కూడా అతను ఎంపీ అని తెలియదు. అలాంటి వ్యక్తి వెనక కూర్చొని ఈ అగ్రవర్ణాలను ముందు నడిపించి మా ప్రసాదరావు గారి పైన దౌర్జన్యాలు, వాళ్ళ మనుషులపైన దాడులు జరుపుతున్నారు. వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటిది ఏదైనా చిన్నది జరిగినా జిల్లా వ్యాప్తంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దళితులంటే ఏమిటనేది మేము ప్రత్యక్షంగా చూపించాల్సి వస్తుంది. కాబట్టి ఇవి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము కూడా ఆ కోడ్కి నిబంధనలకు విరుద్ధంగా చేయకూడదని ధర్నాల కార్యక్రమాలకు, నిరసన కార్యక్రమాలు చేయటం లేదు. ఇంకొకసారి ఇలా జరిగితే వాళ్ళు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తే మేము కూడా ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి రోడ్లపైన ధర్నాలకి, నిరసన కార్యక్రమాలు తెలియపరచాల్సి వస్తుంది. కాకపోతే ఈయన పార్టీ పరంగా, ప్రజల పరంగా చాలా మంచి వ్యక్తి, పార్టీ కోసం, ప్రజల కోసం చాలా అంకిత భావంతో పనిచేసే వ్యక్తి. ఇతను తప్పకుండా ఈసారి చిత్తూరు ఎంపీగా గెలిచి తీరుతాడు. ఇదే మా దళితుల యొక్క మేము శబ్దం చేసి ఆయన గెలిపించుకుంటామని చెప్పి ఈ మీడియా ద్వారా మేము తెలియపరుస్తున్నాం.